హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావసన్ బానులో. సో ఈరోజు అయితే భాను బర్త్డే. సో నార్మల్లీ చిన్నోడైతే పడుకుంటాడు. నేను 10:30 నుంచి స్టార్ట్ చేశాను పడుకోబెడతామని, కానీ ఈరోజు ఎందుకో పడుకోనే లేదు. ఇంకా నాకైతే ఒప్పకన ఆకలిస్తుంది. ఇంకా అలానే సరేలే అనేసి చూశాను. ఇంకా 11:45 అయింది. ఇంకా అప్పటికి పడుకోలేదు. ఇంకా సరేలే ఒకేసారి తిన్నాక పడుకోబెడతామనేసి ఇంకా పడుకోబెట్టలేదు. వాడికి కూడా తెలుసాము వాళ్ళ డాడీ బర్త్డే విష్ చేయాలనేసి ఇంకా పడుకోవడానికి అయితే అలా ఏడుస్తున్నాడు. సరేలే ఇంకా వాళ్ళ డాడీకి ఒకేసారి బర్త్డే విష్ చేయించి పడుకోబెడదాం అనుకున్నాను. ఇంకా టైం అయితే 11:55 అయింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే రూమ్లో డిన్నర్ చేస్తున్నాడు. నేను ఇక్కడ చిన్నోని హాల్లో పడుకోబెడుతున్నాను. హ్యాపీ బర్త్డే కిసి పెట్టు, కిసి పెట్టు, హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకి. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. ఇంకా మార్నింగ్ 10:45 అలా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. ఒకసారి గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి. ఇంకా ఆల్రెడీ నైట్ అయితే లేట్ అయిపోయింది. నైట్ 1:30కి అలా పడుకున్నాడు చిన్నోడు. ఇంకా మాకు కూడా లేట్ అయిపోయింది పడుకోవడానికని. మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచి నేనైతే ఇంట్లో కొద్దిగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేసి ఫస్ట్ టైం అయితే గుడిలో అయితే ఇద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడైతే నేను తీసుకెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఇంకా భాను బర్త్డే కదా, అక్కడికి తీసుకెళ్ళి అక్కడైతే గుడిలో పంచుతాము ఈరోజు అని అనుకున్నాము. అలానే ఈరోజు మదర్స్ డే కూడా కదా. సో అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే, బిలేటెడ్ విషెస్. సో ఇంకా భాను కూడా మదర్స్ డే కానీ ఒక బలూన్ అయితే తీసుకొచ్చాడు. బలూన్ అలానే కేక్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చిన్నోడైతే ఆ బలూన్ అయితే వాడికి చాలా ఇష్టం. ఇంకా అదైతే తీసుకొచ్చాడు కార్లో పెట్టుకోవడానికి. ఇంకా అలా ఆడుకుంటాడని మేము కూడా తీసుకొచ్చాము. ఇక చిన్నోడైతే ఒక రైమ్ అయితే చెప్తున్నాడు. రీసెంట్గా ఆ రైమ్ అయితే నేర్చుకున్నాడు. ఇంకా అదైతే అలానే చెప్తున్నాడు. సో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారంటే గెస్ట్ చేయండి. Baby shark, baby shark. Mommy shark, mommy shark, mommy shark, mommy shark. Grandma shark, grandma shark, grandma shark, grandma shark. One little blue fish. One little blue fish swimming in the water. Bubble, 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 pop. Yay! Good job. ఇప్పుడు దాకా ఆయన చేస్తున్నది ఇదే. సో బేబీ షార్క్ పాటని వాడైతే వాడి భాషలో వాడు పాడుకుంటూ అలా క్లాప్ చేసుకుంటున్నాడు. రీసెంట్గా అయితే అదైతే వాడు ఫేవరెట్ అయింది. ఇంకా అది అక్కడే పాడుకుంటూ ఉంటాడు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కార్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, క్రౌడ్ కూడా ఎక్కువ మంది వచ్చారు. సో సాటర్డే సండే ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటారు. ఇంకా అలానే మేము లోపలికి వెళ్ళి దేవుడికి దర్శనం అయితే చేసుకున్నాము. సో మీరు కూడా దేవుడికి దర్శనం అయితే చేసుకోండి. అలానే చిన్నోడికి అయితే గుడికి తీసుకెళ్తే చాలా ఇష్టం. మంచిగా దేవుడిని మొక్కుంటూ ఉంటాడు ఇలా. సో మేము బయటకు వచ్చే వరకు ఇలానే దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా మాకు కూడా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక తెచ్చిన ప్రసాదం అయితే ఇక్కడ భాను అయితే అందరికి పంచి పెడుతున్నాడు. నేనైతే స్వీట్ పొంగల్ చేసుకొని తీసుకొచ్చాను. సో ఇంకా అలా కప్పులో పెట్టి అందరికైతే పంచుతున్నాడు. నేను ఎప్పుడు ప్రసాదం అయితే నేను దేవుడికి అయితే చేసి తీసుకెళ్ళలేదు. ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్ అయితే పడ్డాను. కానీ స్వీట్ పొంగల్ అయితే బాగా కుదిరింది. హ్యాపీ అనిపించింది నాకు దేవుడి దగ్గర అలా ప్రసాదం పంచిపెట్టినందుకు. ఇంకా అలా మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు బయట ఫ్లవర్స్ అనేవి మంచిగా ఉన్నాయి. సో అక్కడైతే కొన్ని ఫొటోస్ అన్ని దిగాము. అక్కడ నుంచి పక్కనే క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా టైం అయితే 12 అయింది. ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఆర్డర్ పెడదామనేసి భాను అయితే వెళ్ళాడు. ఆల్రెడీ టైం అయితే 12 అయింది కదా, మాకు వేరే అపాయింట్మెంట్ కూడా ఉన్నది 12 o'clockకి. సో హౌస్ అయితే లీజింగ్కి చూస్తున్నాము. షిఫ్ట్ అవ్వాలి వేరే హౌస్కి అనేసి. ఇంకా అందుకే మేము అపాయింట్మెంట్ ఉన్నది కదా అనేసి పార్సల్ తీసుకుందామని భాను అయితే వెళ్ళాడు. సో ఇక్కడైతే పార్సల్ తీసుకొని కార్లో కూర్చొని అయితే తినొచ్చు కొద్దిగానే వెళ్తున్నాము. సో భాను అయితే లడ్డు తీసుకొచ్చాడు. లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నది.
సో ఫ్రెష్గా ఉన్నది లడ్డు తీసుకొచ్చాడు. అలానే సమోసాస్ కూడా తీసుకొచ్చాడు. సమోసా అలానే ఇంకా బిసిబెల్లబాత్ కూడా తీసుకొచ్చాడు. సో అన్ని టేస్ట్ కూడా బాగున్నాయి. ఇంకా లడ్డు అయితే మేము కార్లోనే కొద్దిగా టేస్ట్ చేయించాను చిన్నోడికి. ఇంకా మేము కూడా కొద్దిగా తిన్నాము. Did you like it? Did you like it? Yeah. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న హౌస్ అయితే రెంట్కి దగ్గరలోనే ఉంది. సో అక్కడైతే చూద్దామని అయితే వచ్చాము. ఇంకా హౌస్ అయితే ఇది వచ్చేసి కాండో అంటే మనకి కింద ఒక హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అలానే పైన 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇండియాలో డూప్లెక్స్ అంటాం కదా అలా. సో ఇక్కడ కాండో అంటారు. సో హౌస్ అయితే చూద్దామని వచ్చాము. మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా ఉంటాయి హౌసెస్ అని. సో ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా, ఇంకొకసారి చూద్దామని అయితే లోపలికి అయితే వస్తున్నాము. ఇంకా తనైతే ఇంకా హౌస్ చూపించడానికి అయితే వచ్చింది. సో తనైతే రియల్టరు. సో ఇంకా తనైతే ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేసి. ఇంకా కింద అయితే ఇలా ఒక హాలు, ఒక కిచెన్ అయితే ఉంది. ఇంకా కిచెన్ నుంచి బయట బాల్కనీ కూడా ఉంది. సో బ్యాక్ యార్డ్ అంటారు. సో బ్యాక్ యార్డ్ కూడా ఉంది, మంచిగా గ్రీనరీ. సో ఇక్కడ ఇదైతే చూసుకొని ఇంకా పైన అయితే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా పైకి కూడా వెళ్ళాలి. పైకి వెళ్ళి పైన అయితే చూద్దాము. సో ఇక పైన బెడ్రూమ్లో 2 బాత్స్ ఉంటాయి. అలానే కింద ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇంకా మాకైతే బాగానే నచ్చింది, స్పేషియస్గా ఉంది. కానీ కింద నుంచి ఊరికే పైకి ఎక్కి రావాలంటే కష్టం అవుతుంది కదా. కింద ఇంకొక బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది. అలానే చిన్నోడు కూడా ఊరికే పైకి ఎక్కి దిగుతూ ఉంటాడు కదా, కష్టం అవుతుందేమో అనేసి ఆలోచిస్తున్నాము. అలానే ఇక్కడ అప్లయన్సెస్ కూడా, ఇది వాషర్ డ్రైయరు అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. సో గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఇదైతే కొద్దిగా చిన్నగా ఉంది. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. సో ఇక్కడ పైన హాల్ కూడా చిన్న హాల్ అయితే ఉంది. ఆ హాల్లో అటాచ్డ్ అయితే ఉంది. ఇంకా చాలా హౌసెస్ అయితే చూసాము, కానీ ఇదైతే మాకు బాగా నచ్చింది. కానీ చూడాలి, ఇంకా ముందు వేరే చూసి ఒకటైతే ఫిక్స్ అవ్వాలి. ఇంకా వాడికైతే కొద్దిగా స్వీట్ పొంగల్ పెట్టేసి తనైతే పడుకోబెట్టేసాను. ఫస్ట్ మార్నింగ్ కూడా పడుకోలేదనేసి ఇంకా తను పడుకోబెట్టేటప్పుడు టైం అయితే నాకు 2 o'clock అయిపోయింది. ఇంకా అప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేద్దామని కుకింగ్ అయితే ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మార్నింగే నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టాను. ఇంకా మెన్యూ అయితే ఏం అనుకోలేదు ఈరోజు ఏం చేయాలని. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మటన్ అయితే ఉంది. సో మటన్ అయితే తెచ్చిపెట్టుకున్నాము. ఇంకా మటన్ అయితే కుక్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటాయో దాంతోపాటు కొన్ని డిషెస్ అయితే చేద్దామని అనుకున్నాను. సో ర్యాండమ్గా అయితే నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమేమి చేస్తాననేసి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ మటన్ అయితే కుక్ చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సో క్విక్గా రెసిపీస్ అయితే కొన్ని చూపిస్తాను కుదిరిన కాడికి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కదా. సో ఇంకా నేను షూట్ చేస్తూ కూర్చుంటే నాకు టైం అయితే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా చిన్నోడు లేచే లోపల నేనైతే కుక్ చేసేసుకోవాలి. అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అవి అయితే కట్ చేసుకుంటున్నాను. మటన్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అందుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, అలానే కొన్ని లవంగాలు, ఒక చెక్క, ఒక అనాస పువ్వు, అలానే 2 యాలకులు అయితే వేసుకున్నాను. అవి కొద్దిగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో ఆనియన్స్ అని మనం వేసాక అదైతే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఒకసారి బ్రౌన్ అయ్యాక ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో నేనైతే టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నార్మల్గా అయితే నేను టమాటా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈరోజు టైం లేదు కాబట్టి ఫస్టే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా టమాటోస్ యాడ్ చేసాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసి మొత్తం మనకి టమాటాలు కొద్దిగా మెత్తగా వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటాలు ఒక పక్క మగ్గే లోపల నేను ఇక్కడైతే పన్నీర్ ఉన్నది, పన్నీర్ కూడా ఫ్రై చేసుకుంటాను. పన్నీర్ని ఒకసారి వాష్ చేసుకొని అందులో నేను ఉప్పు, పసుపు, అలానే కొద్ది కారం, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని ఇక బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో పెరుగు కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర పెరుగు లేదనేసి పెరుగు అయితే యాడ్ చేయలేదు. మీరైతే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇదైతే కొద్దిసేపు మ్యారినేట్ చేయడానికి అయితే పక్కనైతే పెట్టాను. అంతలోపల మళ్ళీ టమాటాలు బాగా మగ్గాక ఇందులో అయితే నేను మటన్ అయితే యాడ్ చేశాను. ఈ మటన్ యాడ్ చేశాక అందులో వాటర్ మొత్తం పోయే వరకు బాగా అయితే ఒక 5-10 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ మొత్తం బయటకు వచ్చాక ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని, మర్చిపోయాను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇది వేసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. అలానే ఇక్కడ బటర్ మష్రూమ్ గార్లిక్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. ఇంట్లో మష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టుకుని అందులో అయితే బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను.
ఒక పెద్ద హాఫ్ క్యూబ్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో నేను ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. సో ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనము బటర్ మష్రూమ్స్ అని దొరుకుతాయి. అవి చిన్నగా ఉంటాయి. అవి అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. అవి లేని వాళ్ళు నార్మల్ మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి మనము కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే మష్రూమ్స్ అయితే ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే యాడ్ చేశాను. ఇవి ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే పెప్పర్ కూడా యాడ్ చేయాలి. కావాలంటే మీరు ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది ఆప్షనల్, కానీ పెప్పర్ వేసుకుంటేనే బాగుంటుంది. బటర్ వేసినాం కదా, పెప్పర్ ఫ్లేవర్ బాగుంటుంది. సో పెప్పర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే లోపల మనం పక్కనైతే గార్లిక్ని అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. సో అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మష్రూమ్స్కి. సో అవి సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాక మనం ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ గార్లిక్ మొత్తం మనకి, ఆ ఫ్లేవర్ మొత్తం మనకి మష్రూమ్స్ అయితే పట్టాలి. సో మనం సాల్ట్ కూడా వేసాం కదా, కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఆ వాటర్ మొత్తం ఈ గార్లిక్తో కలిసి మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి మష్రూమ్స్ పడుతుంది. సో అప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే చూడండి, కొద్దిగా జ్యూసీగా అయితే రావడం స్టార్ట్ అయింది కదా. సో ఆ మష్రూమ్లో వాటర్ అయితే రిలీజ్ అవుతూ వస్తుంది. సో ఇలా మనకి జ్యూసీగా వస్తే మనకి మష్రూమ్స్ కూడా బాగా లోపల నుంచి కుక్ అవుతాయి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను చాప్ చేసుకున్న కొరియాండర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఇది యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి మష్రూమ్స్ అయితే పడుతుంది. అంతే, క్విక్గా అయిపోతుంది, చాలా ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. సో ఇంకా ఫైనలీ బటర్ గార్లిక్ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేనైతే అదైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్లో బటర్ ఉంది కదా, ఇంకా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా బటర్ని అయితే యాడ్ చేసుకుని పన్నీర్ని వేసుకున్నాక ఒకవైపు ఒక 5 మినిట్స్, ఇంకొక వైపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం 2 వైపులో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వస్తే మనకి పన్నీర్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా కట్ చేసుకొని అయితే సర్వ్ చేశాను. అలానే నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇది మంచిగా మనం టాస్ చేసుకోవాలి. సో ఇలా టాస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది లోపల ఆ ఎల్లో అయితే తినరు కదా, సో ఇలా మనం టాస్ చేసుకుంటే ఎల్లో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. సో బాను అయితే ఎక్కువ ఎల్లో తినడు, సో అలా ఎందుకని నేను ఇలా ఫ్రై చేశాను. సో ఆ బటర్లో మనకి ఎగ్స్ అని ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేనైతే ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ కూడా. ఇంకా అలానే నేను జీరా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. కొద్దిగా రైస్ ఉంది, ఆ రైస్తో పాటు కొద్దిగా జీరా రైస్ అయితే బాగుంటుందని అనుకుని జీరా రైస్ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఒక ప్యాన్లో బటర్ వేసుకున్నాను. బటర్లో కొద్దిగా జీలకర్ర అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని అవి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను. సో అవి కొద్దిగా మనకి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అవి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో కరివేపాకు ఫ్లేవర్ అయితే జీరా రైస్లో చాలా బాగుంటుంది. స్పెషల్లీ బానుకి అయితే అన్నిట్లో కరివేపాకు అలానే క్యాష్యూ ఉండాలి. సో తన కోసం అని ఇంకా ఈరోజు తన బర్త్డే కోసం చేస్తున్నా కదా, ఇంకా అన్నీ తనకు నచ్చినట్టు అన్నిట్లో క్యాష్యూ అయితే యాడ్ చేస్తున్నాను. సో తనకైతే అన్నిట్లో క్యాష్యూ అయితే ఉండాలి. సో ఇందులో కూడా నేనైతే క్యాష్యూ అయితే యాడ్ చేశాను. అలానే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక పైనుంచి మనం కొద్దిగా సాల్ట్ అలానే జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంతమంది జీరా పౌడర్ అయితే రైస్లో వేయకుండా నార్మల్గా ప్యాన్లోనే డైరెక్ట్ వేస్తారు, అలా అయితే వేయకూడదు. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇలా రైస్లో యాడ్ చేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది రైస్కి. సో ఇలా జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాక మనం మొత్తం ఒకసారి హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం మనం టాస్ చేసుకుంటే సింపుల్గా జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ కుక్ చేసుకునే లోపల నాకు మటన్ కూడా ఒకవైపు కుక్ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ నేను బానుకైతే సర్వ్ చేస్తున్నాను. This is the lunch menu for you. So this is jeera rice, mutton curry, undamma, egg fry, butter garlic mushroom,
పన్నీర్, మష్రూమ్ కర్రీ అండ్ పొంగల్, వైట్ రైస్. ప్లీజ్ ఎంజాయ్ ద లంచ్. తిను. తింటూ ఉంటే ఇంకా చిన్నోడికి కూడా కొద్దిగా అయితే ప్లేట్లు వేసాను. ఇంకా వాళ్ళ డాడీ దాంట్లో పోయి చేయి పెడుతున్నాడు. ఇంకా అందుకని వాడికి కూడా కొద్దిగా ప్లేట్లు వేస్తూ వాడు కూడా పక్కన కూర్చొని ఒక్కొక్కటే తింటున్నాడు. ఇంకా నేను కూడా ఇక్కడైతే లంచ్ వేసుకుని తింటున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది, లేట్గా వచ్చాం కదా, ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఇక్కడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా డిషెస్ అయితే చేశాను. ఈసారి కుదరలేదు, టెంపుల్కి వెళ్ళి రావడానికి టైం అయితే లేట్ అయిపోయింది. సో ఇవైతే ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ చేశాక నేనైతే ఇక్కడ నిన్ననే వాటర్ మిలన్ అయితే తెచ్చాను. గెస్ట్ చేయండి వాటర్ మిలన్ ఎందుకు తెచ్చాను అనేసి. సో నేను ఇక్కడ వాటర్ మిలన్ తెచ్చాక నేనైతే చాలా హోప్స్ పెట్టుకొని నేను ఏదో ట్రై చేద్దామని అయితే దీన్ని అయితే తీసుకొచ్చాను. కానీ ఇది కట్ చేస్తుంటే నాకు లోపల మొత్తం ఎల్లోగానే ఉంది. సో నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయినా కొద్దిసేపు, అసలు ఏంది మాగిందా లేదా, అసలు ఇది వాటర్ మిలనేనా అనేసి పైన చూస్తే వాటర్ మిలన్ లాగా ఉంది. కానీ చాలాసేపు రీసెర్చ్ చేస్తే దీని గురించి తెలిసింది. సో ఇది వాటర్ మిలనే అంట. సో ఇది ఎల్లో కలర్ ఉంటుందంటే ఈ వాటర్ మిలను. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ వాటర్ మిలన్ అంట. సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ వాటర్ మిలను. సో నేనైతే కేక్ చేద్దామని అయితే ఈ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాను. సో రెడ్ కలర్ అయితే బాగుంటుంది అనేసి నేనైతే వాటర్ మిలన్ తీసుకొస్తే ఇది ఎల్లో కలర్ వచ్చింది. సో ఇదొక స్పెషల్ వాటర్ మిలన్. సో భాను బర్త్డేకి ఒక స్పెషల్ వాటర్ మిలన్ అయితే చూసాము. ఇంకా భాను అయితే ఫీల్ అయిపోతున్నాడు. సో నా బర్త్డేకి ఒక స్పెషల్ వాటర్ మిలన్ కూడా వచ్చింది, దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు, సో స్పెషల్గా నా కోసం పంపించాడని. సో మేము స్టోర్కి వెళ్ళినప్పుడైతే మాకు ఇది ఒకే వాటర్ మిలన్ ఉండే లాస్ట్ ఫైనల్గా. సో అదే ఒకటి వాటర్ మిలన్ తీసుకొచ్చాము. అది కూడా $10 ఉండే. అది $10 అంటే మనకి ఇండియాలో 800 రూపీస్. సో ఇంకా అదైతే తీసుకొచ్చాక మొత్తం కట్ చేసి ఇలా అయితే నేను డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్గా గిఫ్ట్గా నేనైతే కేక్ని అయితే నేను ట్రై చేద్దామని అనుకున్నాను. సో బయట నుంచి కేక్ ఎందుకు తీసుకురావడం, ఇలా డిఫరెంట్గా నేనే చేయొచ్చు కదా అని అయితే థింక్ చేసి ఇలా అయితే నేను చేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే నాకైతే బాగా నచ్చింది, బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఫైనల్గా చూసి అయితే చెప్పండి. సో ఇది చేయడానికి నాకైతే ఒక 1/2 అవర్ అయితే పట్టింది. సో ఈజీగా అయితే కట్ అవ్వలేదు వాటర్ మిలను. సో చాలా కష్టపడి అయితే కట్ చేశాను. ఇంకా ఆ వాటర్ మిలన్తో పాటు ఇంట్లో నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్ట్రాబెర్రీ, గ్రేప్స్ అలానే ఆరెంజ్ ఉన్నాయి. ఇంకా అవి కూడా నేను కట్ చేసి ఇలా పైనుంచి డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో చూడ్డానికి అయితే లుక్ చాలా బాగుంది, అలానే ఇది హెల్దీ కూడా. సో ఇలా అయితే తినొచ్చు అనేసి ఇలా అయితే అనుకున్నాను. ఇంకా చిన్నోడు కూడా ఇలా అయితే ఫ్రూట్స్ కదా, తనకు తినడానికి అయితే బాగుంటుంది అనేసి ఇది చేయడానికి నాకైతే ఒక 1/2 అవర్ అయితే పట్టింది. సో ఈజీగా అయితే కట్ అవ్వలేదు వాటర్ మిలను. సో చాలా కష్టపడి అయితే కట్ చేశాను. సో ఇంకా మీ దగ్గర వేరే ఫ్రూట్స్ ఉన్నా మనం పైనుంచి అయితే డెకరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు బాగానే వచ్చింది అనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఫైనల్ అవుట్పుట్ చూసి నాకు కమెంట్ అయితే చేయండి. ఎలా ఉంది మా ఫ్రూట్స్ కేక్? చాలా బాగా వచ్చింది కదా. సో నేనైతే హ్యాపీ కేక్ని చూసి. సో ఇంకా కేక్ రెడీ చేసాక ఇక్కడైతే నేను బలూన్స్ అయితే బ్లో చేస్తున్నాను. ఇంట్లో కొన్ని బలూన్స్ అయితే ఉన్నాయి. సో అవి అయితే బ్లో చేసి ఊరికే అక్కడ కింద అయితే వేద్దాము. సో బర్త్డే వైబ్ అయితే ఉంటుంది. ఇంకా చిన్నోడు కూడా బలూన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడు కూడా అలా ఆడుకుంటూ ఉంటాడు కదా అనేసి బలూన్స్ అయితే బ్లో చేస్తున్నాను. ఇక్కడ చూసారా నేను బలూన్స్ అయితే బ్లో చేస్తుంటే వాడు వచ్చి మంచిగా వాటితోటి ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా వాడి కోసం మన బలూన్స్ బ్లో చేయాలనేసి ఇక్కడైతే బ్లో చేస్తున్నాను. వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాతో పాటు కూర్చొని. సో వాళ్ళ డాడీ బర్త్డే అంటే వాడు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా భాను అయితే ఇక్కడ మదర్స్ డేకి కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే తనైతే 1 2 3 హ్యాపీ మదర్స్ డే చెప్పు. నువ్వు చెప్పాలి కదా. హ్యాపీ మదర్స్ డే, ఇట్స్ క్వైట్ టైం. రీడింగ్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ మదర్స్ డే టు యూ. అమ్మకి పెట్టరా. యమ్మీ అమ్మ పెట్టు, పెట్టు, అమ్మ పెట్టు, పెట్టు అమ్మకి, అమ్మ పెట్టు. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో భాను ఈ ప్లాంట్ కూడా తీసుకొచ్చాడు, ఒక చిన్న రోజ్ ప్లాంట్. సో మదర్స్ డే గిఫ్ట్గా.
సో చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ మదర్స్ డే. నేను ఫస్ట్ టైం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. ఒక మదర్గా అయినప్పుడే మనకు ఆ వాల్యూ అనేది తెలుస్తుంది, ఒక మదర్ వాల్యూ. పిల్లల్ని టేక్ కేర్ చేయడం అంత ఈజీ కాదు. సో చాలా చాలా కష్టం. సో ఎలా చేశారో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మా పేరెంట్స్. సో ఈ మూమెంట్లో నేను కూడా చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాను మదర్ అయినందుకు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. ఇంకా మదర్స్ డే సెలబ్రేషన్ అయ్యాక ఇంకా భానుకి అయితే ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాను. తీసుకోండి. నాన్నకు హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. ఇంకా చిన్న టీషర్ట్ పైన నేను ఇలా హ్యాపీ బర్త్డే డాడీ ఐ లవ్ యూ అని రాసి భానుకి అయితే గిఫ్ట్గా ఇచ్చాను. సో భానుకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్ అంటే చాలా ఇష్టం. సో తనకైతే అలా నేను చిన్న టీషర్ట్ మీద రాసి ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా ఈసారి అయితే మదర్స్ డే అలానే భాను బర్త్డే రెండు ఒకే రోజు అయితే వచ్చాయి. సో రెండు సెలబ్రేషన్స్ మేమైతే ఈరోజు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో చూసారు కదా మా మదర్స్ డే అలానే భాను బర్త్డే సెలబ్రేషన్స్. మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.